మీరు కన్వెన్షనల్గా వెళ్ళిపోయి డబ్బులు లేవు, ప్రొడ్యూసర్ లేడు, యాక్టర్ లేరు అనుకొని ఇవేమి రిస్ట్రిక్షన్స్ కాదు మూవీ చేసుకోవడానికి. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్టోరీ, మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉండి, ఇఫ్ యూ హ్యావ్ ఎక్విప్మెంట్ రైట్ దేర్, యూ కెన్ మేక్ ఎ ఫిలిం. 82 minutes ఇది నిడివి. ఈ మొత్తం సినిమాని వీళ్ళు ఒక కారులో కెమెరా పెట్టి షూట్ చేసినటువంటి ఇది ఒక కొత్త పద్ధతి. అది కాన్సెప్ట్ ఏంటంటే పే యాజ్ యూ విష్. అంటే మీరు సినిమా చూసినాక స్క్రీన్ పక్కన కొన్ని కవర్లు పెడతారు, ఎన్వలప్స్. మీకు ఎంత నచ్చితే అంత ఇవ్వండి. సో మీరు 150 రూపాయలు పెట్టి చూసి మీరు డిస్సాటిస్ఫై అయిపోయి వెళ్ళిపోవచ్చు మామూలు రెగ్యులర్ సినిమాకి. అంటే సినిమా మీద ప్యాషన్తో సినిమా అనేది అంటే ఇరానియన్ మూవీ నుంచి వీళ్ళు ప్రేరణ పొంది తీసినటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ ఇది. దీని నిడివి ఒక 60 నిమిషాల 82 minutes ఇది నిడివి. ఈ మొత్తం సినిమాని వీళ్ళు ఒక కారులో కెమెరా పెట్టి షూట్ చేసినటువంటి ఇది ఒక కొత్త పద్ధతి, ఒక ఇన్నోవేటివ్ ఇది తెలుగు ఇండస్ట్రీకి ఇవ్వాలనేటువంటి ఉత్సాహం ఉన్న కుర్రాళ్ళు చేసిన సినిమా ఇది. మనకి సాహిత్యంలో స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఒక ప్రక్రియ ఉంది. అంటే ఒకరోజు జరిగిన ఘటనలన్నీ తీసుకుని ఒక నవలగా రాయటం అనేది. అంబసయ్య, అనుక్షణికం ఇలాంటి నవలలు వచ్చాయి. ఇప్పుడు అదే పద్ధతిని వీళ్ళు తెరకి అనువదించి ఈ సినిమా తీశారు. జాఫర్ పనాహీ అనేది ఇస్ డైరెక్టర్ అండి ఇరాన్లో. సో ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ వర్క్స్ అనమాట. ఈజ్ వెరీ ఇండిపెండెంట్. అతన్ని సినిమాలు తీయకుండా దే బ్యాన్డ్ హిమ్ అనమాట. 20 ఏళ్ళగా ఈజ్ లైక్ వెరీ ఫేమస్ వరల్డ్ వైడ్. సో అతను బ్యాన్ చేసినప్పుడు ఇంట్లో అసలు హౌస్ అరెస్ట్ చేశారు బికాస్ ఆఫ్ హిస్ అన్కన్వెన్షనల్ మూవీ మేకింగ్ అనమాట. సో ఇరాన్ ఇంకో రాంగ్ కాన్సెప్ట్లో ప్రొజెక్ట్ చేస్తున్నారని చెప్పి, కొంచెం డార్కర్ షేడ్లో అని చెప్పి దే బ్యాండ్ హిమ్. సో అతను ఏం చేశాడంటే హౌస్ అరెస్ట్ చేయగానే జస్ట్ అతని సెల్ ఫోన్ యూజ్ చేసుకుని ఐఫోన్ అను ఒక ఇంట్లో ఒక పిల్లి ఉండేది, జస్ట్ పిల్లి ఐఫోన్తో సినిమా షూట్ చేసుకొని అతని కంప్యూటర్లో ఎడిట్ చేసేసుకొని హీ పుట్ దట్ ఇంటూ ఎ కేక్. ఒక యూఎస్బీని కేక్లో పెట్టేసి ఆ కేక్ని కాన్స్ ఫిలిం ఫెస్టివల్కి స్మగుల్ చేశారన్నమాట. అండ్ దెన్ కాన్స్లో వాళ్ళు స్క్రీన్ చేసి బికెమ్ లైక్ వరల్డ్ వైడ్ ఫినామినా అయిపోయింది. టూ మచ్ ఆఫ్ అక్లాడేషన్, చాలా పేరు వచ్చేయంగానే. సో వరల్డ్ సినిమా ప్రెషర్ మొత్తం ఇరాన్లో పెట్టి అతను కొంచెం ఫ్రీ చేయాలి, కొంచెం అంత రిస్ట్రిక్టెడ్గా ఉంచకూడదు ఒక ఫిల్మ్ మేకర్ని అని చెప్తే, నువ్వు బయట తీయకూడదు కానీ ఇరాన్ బయట తీయకూడదు కానీ నువ్వు ఇంట్లో ఏమైనా తీసుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తే అతను ఒక కార్ని మొత్తం రిగ్ చేసుకొని హీ షాట్ ఎ ఫిలిం. అది మళ్ళీ అతని గోల్డెన్ బేర్ అవార్డు వచ్చినప్పుడు దట్ వాజ్ ఏ హ్యూమంగస్ హిట్ అనమాట. గోల్డెన్ బేర్ అవార్డు వచ్చినప్పుడు దర్స్ అ డైరెక్టర్ హూ సెడ్ దిస్ లైక్ దిస్ ఫిల్మ్ ఈజ్ అ లవ్ లెటర్ టు సినిమా అని చెప్పి. సో దానికి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇట్స్ అవర్ ట్రిబ్యూట్ టు జాఫర్ పనాహీ. ఒక డైరెక్టర్స్ జర్నీ ఆఫ్ ఎ డే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 9 క్యారెక్టర్స్ని కలుస్తాడు. కెమెరా అనేది కార్లోంచి బయటికి వెళ్ళదు. అండ్ దెన్ he meets 9 characters. There's no script for the film. It's an improvisation film. Script antu lekunda we just made a film. So the whole concept of making this film is like we want to give an example. మీరు స్క్రీన్ చేసుకోవడానికి థియేటర్లు అక్కర్లేదు, సినిమా చేయడానికి బడ్జెట్లు అక్కర్లేదు, ప్రొడ్యూసర్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా యూ కెన్ మేక్ ఎ ఫిలిం, యూ కెన్ రిలీజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. సినిమా గురించి డైరెక్టర్ గారు మాట్లాడతారు కానీ యాజ్ అ ప్రొడ్యూసర్ దట్ ఐ వాంట్ టు సే సంథింగ్. టు మేక్ ఏ ఫిలిం డబ్బులు అవసరం లేదండి, మీకు ఐడియా ఉంటాయి సరిపోతుంది. మేము ఆల్రెడీ రామానాయుడులో 2 shows వేసాము. ఇట్ వాజ్ లైక్ హ్యూమంగస్ హిట్. ఐ మీన్ హౌస్ఫుల్ అయిపోయింది 2 shows. అండ్ రేపు నైట్ ఒక షో ఉంది మాకు ఆల్రెడీ, అది కూడా నిండిపోయింది. దేర్ లైక్ విజయవాడలో పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఫిలిం. యూఎస్లో బాస్టన్ అండ్ వర్జీనియాలో అడుగుతున్నారు. ఇట్స్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఫేస్బుక్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ 20 people who are ready to watch a film, మీ పెన్ డ్రైవ్లో వేసుకోండి, ప్రొజెక్టర్లో వేయండి, ఆస్ దెమ్ టు కాంట్రిబ్యూట్ హౌ మచ్ ఎవర్ దే కెన్. సినిమా చూసిన తర్వాత యూ విల్ గెట్ యువర్ మనీ బ్యాక్. మీరు కన్వెన్షనల్గా వెళ్ళిపోయి డబ్బులు లేవు, ప్రొడ్యూసర్ లేడు, యాక్టర్ లేరు అనుకొని ఇవేమి రిస్ట్రిక్షన్స్ కాదు మూవీ చేసుకోవడానికి. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్టోరీ, మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉండి, ఇఫ్ యూ హ్యావ్ ఎక్విప్మెంట్ రైట్ దేర్, యూ కెన్ మేక్ ఎ ఫిలిం. ఇది యాక్చువల్లీ హైదరాబాద్ ట్రిలజీ. అంటే హైదరాబాద్ మీద మేము 3 సినిమాలు తీస్తున్నాము. మా ఫస్ట్ ఫిలిం శీష్ మహల్, తర్వాతది బంజారా సంఘం అని అదొక లంబాడీ లాంగ్వేజ్లో తీస్తున్న ఫిలిం. ఇది 3వ సినిమా కానీ ఇది ఫస్ట్ బయటకు వస్తుంది.
ట్రైలజీ అంటే జనరల్గా కనెక్టింగ్ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు గాడ్ ఫాదర్ ట్రైలజీ కానీ ఇట్లా దీంట్లో కనెక్టింగ్ ఎలిమెంట్ ఓన్లీ హైదరాబాద్. ఇది వెరీ ఒకటి మాత్రం చెప్పగలం, ఇంతవరకు హైదరాబాద్ సిటీని మేము షూట్ చేసినట్టు ఎవరు చేయలేదు. బికాజ్ ఆఫ్ డిజిటల్ వల్ల మాకు వచ్చిన ఫ్రీడమ్ అది. అంటే మేము షూట్ చేస్తుంటే ఎవరు పట్టించుకోరు, మన యాక్టర్స్ని పట్టించుకోరు. ఇట్స్ అండ్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ యంగ్ ఫిల్మ్ మేకర్స్. ఇప్పుడు ఒక చిన్న హీరోని తీసుకెళ్ళిన రోడ్ మీద చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో మేము ఆ ఫ్రీడమ్ని యూజ్ చేస్తూ మా ఫస్ట్ సినిమా శీష్ మహల్ 30 లక్షలు అయింది, రెండో సినిమా బంజారా సంఘం 10 లక్షలు, ఈ సినిమా 1,60,000లో పూర్తి చేసాం. సినిమా అంటే లాంగ్ షార్ట్ ఫిల్మ్ అనుకోవచ్చు, 82 minutes. ఇంటర్నేషనల్గా ఫీచర్ లెంత్ కిందే కన్సిడర్ చేస్తారు. యాక్చువల్లీ హోలా వెంకీ అని ఒక ఫిలిం మేకర్, బాంబే ఫిలిం మేకర్ ఒక ఫిలిం చేసి ఇండియా అంతా వరల్డ్ వైడ్ యాక్చువల్లీ US సింగపూర్లో తిరిగి 86 షోలు వేసి, అది కాన్సెప్ట్ ఏంటంటే పే యాజ్ యూ విష్. అంటే మీరు సినిమా చూసినాక స్క్రీన్ పక్కన కొన్ని కవర్లు పెడతారు, ఎన్వలప్స్. మీకు ఎంత నచ్చితే అంత ఇవ్వండి. సో మీరు 150 రూపాయలు పెట్టి చూసి మీరు డిస్సాటిస్ఫై అయిపోయి వెళ్ళిపోవచ్చు మామూలు రెగ్యులర్ సినిమాకి. కానీ ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు 10 రూపాయలు పెట్టి వెళ్ళినా ఓకే. అలా కాఫీ షాప్స్ అండ్ ప్రైవేట్ హోమ్ థియేటర్ ఉన్నది కూడా, ఫ్రెండ్స్ ఒక షో వేసుకోవచ్చు, టెర్రస్ మీద వేసుకోవచ్చు, ఎక్కడన్నా మమ్మల్ని పిలిస్తే మేము అక్కడికి వెళ్ళి ఈ స్క్రీనింగ్ చేసి వాళ్ళు ఇచ్చినంత తీసుకుని వచ్చేయటం. సో దీంట్లో డబ్బులు రికవర్ చేయాలన్నదే ఐడియా.